మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరు నాగరాజన్. మా ఫాదరు హెచ్ఎం వైద్యలింగం భాగవతరు. మా గ్రాండ్ ఫాదర్ హైకేశ్వరంలో ముత్తయ్య భాగవతరు. మా ఫాదర్ ఇక్కడ వచ్చేసి ఒక 25 years బ్యాక్ మ్యూజిక్ క్లాస్ అంతా బాగా జరిపినారు. ఇది అందరికీ తెలుస్తుంది. మేము కూడా చిన్నప్పుడు ఇక్కడ ఎవరి ఇక్కడ ఎవరి సండే సాటర్డే ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. మేము వస్తూ ఉంటాం, పోతుంటాం. అది ముఖ్యంగా మా ఫాదర్ ఇక్కడ ఎన్నో కచేరీలు అంతా చేసినారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ మళ్ళీ బాలమురళి కృష్ణ కానీ అందరు ఇక్కడ ప్రోగ్రామ్ అంతా చేసి చాలా గ్రాండ్గా జరుగుతుంది సార్. ఇప్పుడు ఏమీ లేదు, ఇక్కడ డెవలప్మెంట్స్ అంతా ఏమీ లేదు. కాబట్టి మీరు రిక్వెస్ట్ చేసుకోవడం ఏమంటే అందరూ కోఆపరేటివ్గా ఉండి డెవలప్ చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అందరూ. శాంతా నాగరాజన్. నేను వైద్యలింగ భాగవతర్ వాళ్ళు కోటలు, హరికేశ్వర ముత్తయ్య భాగవతర్ వాళ్ళు మనవుడు, వాళ్ళు కోటలు. నేను సంగీతం క్లాస్ నేర్పిస్తున్నాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా మా తాతయ్య దగ్గర పాటలు నేర్చుకునేవాళ్ళు. అప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్కి వచ్చే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళే. మా మామగారి దగ్గర అన్నీ ప్రాక్టీస్ చేసుకుని పోయేవాళ్ళే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ రామవిలాస సభలని నేను ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టి పాడింది. నేను ఫస్ట్ ప్రోగ్రామ్. ఆ తర్వాత కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్యం రెడ్డి, అడ్వకేట్. నేను ఈ రామవిలాస సభ ప్రస్తుత ప్రెసిడెంట్. ఇదివరలో మా సీనియర్ ఆర్ఎస్వి నరసింహరాజు సంఘ సేవకర్త గుర్తింపు పొందిన వ్యక్తి, సీనియర్ న్యాయవాది. ఆయన మరణం తర్వాత ఈ సభని కొంతమంది దురాక్రమణ చేయాలని, ఈ సభ ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ వేసి ఫేక్ సొసైటీ అంతా రిజిస్టర్ చేసినారు. దానిపైన మేము న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత ఈ నార్త్ టు సౌత్ 202 feet, ఈస్ట్ వెస్ట్ ఒక పక్క 88, ఒక పక్క 84 feet. అది కూడా కొంతమంది కొంచెం కబ్జా చేసినట్టుంది. దానిపైన కూడా మేము న్యాయపరమైన చర్యలు తీసుకుని వాళ్ళని అక్కడి నుంచి రిమూవ్ చేయాలని చూస్తున్నాము. కొంతమంది దుర్మార్గంగా దాన్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది తెలిసి మేము దీనిపైన ఇమీడియట్గా దాన్ని అంతా క్లీన్ చేసి ఎవరు ప్రవేశించకుండా దాని ఫెన్సింగ్ అంతా వేయాలని నిర్ణయించుకున్నాం. తర్వాత ఆ కబ్జాదారులు ఫాల్స్ ఫేక్ సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా త్వరలో దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని అది చేసిన వాళ్ళపైన ప్రాసిక్యూషన్ ఇచ్చి దాన్ని రద్దుపరచాలని ప్రయత్నిస్తున్నాం. మాకు జయకుమారు అన్ని విధాలా తోడుగా ఉండి సహకరించి దీన్నంతా అభివృద్ధి చేయాలనేసి సంకల్పంతో మేము దిగినాము. మా పురపు ప్రజలందరూ సహాయం చేస్తారని, సహాయం చేయాలని కోరుకుంటున్నాం. రామవిలాస సభ చిత్తూరులో 105 సంవత్సరాల క్రితం అప్పటి మేధావులు, సమాజ సేవా కార్యకర్తలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ. మనం చూసాం 1920 సంవత్సరంలోనే స్వాతంత్ర ఉద్యమజాలలు దేశమంతా ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమానికి భక్తి, సాంస్కృతికం కూడా ఒక మార్గం అని చెప్పి తలచి అప్పట్లో ప్రజల్ని భక్తి వైపు, సాంస్కృతిక కళల వైపు మళ్లించాలని చెప్పి ఉద్దేశంతోనే, తద్వారా స్వాతంత్ర సమరానికి కూడా సహాయకారిగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో నాటి పెద్దలు శ్రీ రామవిలాస సభను ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసాము, మన చిత్తూరు నుంచి చాలామంది పెద్దలు ప్రాతినిధ్యం వహించారు. వారిలో మునిస్వామి నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, అదేవిధంగా ఆర్బి రామకృష్ణరాజు గారు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంతేకాకుండా అనంత సైనం అయ్యంగారు, రామస్వామి అయ్యంగారు, రాజగోపాల్ అయ్యంగారు, వైద్యలింగం భాగవతార్ గారు అని చెప్పేసి ఇక్కడ రామవిలాస సభలో అరంగరేటం చేసి త్యాగరాజ కీర్తనలు కూడా కర్ణాటక సంగీతానికి చాలా కృతులను అందించినటువంటి వారు. సంగీతాన్ని మెచ్చి యుఎన్ఓ కూడా పంపించడం జరిగింది. ప్రపంచ విశ్వవేదిక మీద కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తన యొక్క సంగీతంతో ప్రపంచాన్నే మంత్రముగ్ధులు చేసింది. అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మికి మన రామవిలాస సభకి అనుబంధం ఉంది. నిత్యము మ్యూజిక్ కళాశాల లాగా ప్రతి నిత్యము విద్యార్థులకు ఉచితంగానే సంగీతము, డ్యాన్సు వగైరా వాటిల్లో అన్నింటిలో కూడా శిక్షణ ఏర్పాటు చేసేదానికి అధ్యక్షులు వారు అంగీకరించారు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ రామవిలాస సభ 1920లో
ఎలాంటి వైభవంతో ఎలాంటి ఉద్దేశాలతో ఈ సభను ప్రారంభించారో అలాంటి దాన్ని భావితరాలకు కూడా అందించేదానికి ప్రస్తుతం అధ్యక్షులు సిద్ధంగా ఉన్నారు. పుర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ముఖ్యంగా నేటి తరానికి సంగీతం అంటేనే పరిచయం చేసేదానికి రామ విలాస్ సభ ఒక వేదికగా మారనుంది. దీనికి అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాం.